క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులు కూడినటువంటి పరిశుద్ధులందరికీ ప్రభునామములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని గత పునరుద్ధాన దిన ముందు ఈ కానుకల గురించి మాట్లాడుకోవడం జరిగింది. కానుకలు అనేటువంటివి వాటిని ఎలా ఉపయోగించుకోవాలనే దాని మీద మాట్లాడడం జరిగింది. కనుక అది పూర్వీకులు అంటే ఇశ్రాయేలు యొక్క ప్రజలు వాటిని ఎలా ఉపయోగించారు, ఎలా వాటిని ఖర్చు చేసిన దాని మీద మాట్లాడడం జరిగింది. కొత్త నిబంధనలని నేర్చుకోవడం జరిగింది. కనుక ఈ కాలంలోనే కానుకలు ఎలా ఉపయోగపడుతున్నాయి, కనుక దేవుని యొక్క వాగ్దానం ఏమైనది అనే దాని మీద దరిదాపుగా మనకు పోయిన వారం కొంతమేర అర్థమై ఉంటుంది. కనుక ఈరోజు మరికొన్ని విషయాలను మీ ముందు తీసుకొస్తుంటున్నా. చాలా జాగ్రత్తగా ప్రధానంగా క్రైస్తవుడుగా నియమించబడ్డ వ్యక్తి గ్రంథాన్ని ఫాలో అవ్వాలి. గ్రంథాన్ని ఫాలో అవ్వకుండా వాక్యం ఏదో ఆయన చెబుతుడు మనం వింటమనేటువంటి దాని మీదనే దరిదాపు కొనసాగుతుంది. అలా కాకుండా వాక్యం ఏం చెబుతుంది, ఆయన ఏం చెప్పారు, దీని మీద చాలా క్లియరెన్స్గా ఆలోచన ఉండాలి. కనుక ఈ కానుకలు అనేటువంటి దాని మీద ఆలోచన చేసినప్పుడు మనం కొత్త నిబంధనలు ఒరిజినల్ క్వాలిటీ కానుకలు ఎలా ఉపయోగించారు, ఎందుకు ఇచ్చారు, ఎంత ఇచ్చారు అనే దాని మీద మనం మాట్లాడుకోవడం జరిగింది. కానుకలు ఏం చేయాలా, ఎలా ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలా, దాన్ని ఎవరు ఖర్చు చేయాలా ప్రధానంగా. తర్వాత మనకి నివసించేటువంటి ఈ స్థలం ఉంది కదా, దీని బాగోగుల కొరకు ఉపయోగించుకోవాలి. ఒక తలం తీస్తే ఆయన ఇస్తాడు, నీకు ఒకటి ఇస్తే 2 ఇస్తాడు, 2 ఇస్తే 4 ఇస్తాడు. అలాగే 20, 60, 100 అంతా చేస్తానని వాగ్దానం చేశాడు. కనుక ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నాయంటే సమృద్ధిగా ఉన్నాయి. పొందలేనటువంటి వ్యక్తి ఎవరు అంటే క్రైస్తవులు పొందలేకపోతున్నారు. వాటిని ఇశ్రాయేలు సమృద్ధిగా పొందారు. ఇశ్రాయేలుకి దేవుడు సమృద్ధికి ఇచ్చాడు. ఇశ్రాయేలు దేవుని దగ్గర సమృద్ధిగా పొందారు. కనుక వాళ్ళు ఏం చేశారంటే దేవుని మందిరం కట్టాలంటే ఇంత బంగారం ఇదిగో, నా బంగారం ఎంత అన్నారు, నా వెండి ఎంత అన్నారు, నా డబ్బులు ఎంత అన్నారు, ఇలా సమృద్ధిగా కానుకలు ఇచ్చారు. అలాగే పంచిపెట్టని కూడా వాళ్ళు సమృద్ధిగా ఇచ్చారు. అదే ఇశ్రాయేలు యొక్క అలవాటుని ఆ దేశాలలో అమెరికా కానివ్వండి, మన భారతదేశం కాక అన్ని దేశాలు అమలుపరుస్తున్నాయి. కనుక కారణం ఏంటంటే సమీప దేశాలు మంది కూడా దాంట్లో ఉన్నది, ఆసియా ఖండంలో అది మంద కూడా. కానీ మనం హిందూ దేశముగా మనది పరిగణించబడ్డది కనుక హిందూ దేశంలో మనం ఉన్నాం కనుక క్రైస్తవ్యాన్ని అమలుపరచలేము మన దేశంలో. కనుక ఇక్కడ ఏమంటాడంటే మలాఖీ గ్రంథం చూద్దామండి ఈరోజు. మలాఖీ గ్రంథంలో 3వ అధ్యాయంలోని 7 నుంచి కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తా. 7 నుంచి 12 సంవత్సరాల దాకా మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇది దరిదాపుగా ప్రతి వాని యొక్క మైండ్లోకి వెళ్ళాలండి. మైండ్లోకి వెళ్ళినప్పుడు మనం ఎంత ఖర్చు దేవుడు చేయగలుగుతున్నాం, దేవుడు మనకి ఎంత ఇవ్వగలుగుతాడు అని దాని మీద మనం ఒకసారి ఆలోచన చేద్దామండి. మలాఖీ గ్రంథంలోని 3వ అధ్యాయంలోని 7వ వచనం నుంచి ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ 7వ వచనం ఏమంటాడంటే, మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిదిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా మేము దేని విషయములో తిరుగుదామని మీరందరూ అని జ్ఞాపకం చేశాడు. ఇక్కడ భక్తులు మాట్లాడుతుంటే ఈ ఇశ్రాయేలు యొక్క ప్రజలు అంటారంటే మేము దేని విషయంలో తిరగాల్సి ఉంది అంటున్నారంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము మా పితరులు సముద్రం పాయలైపోయింది, మా పితరులు ఆ గర్భంలో నడిచి బయటకు వచ్చారు కదా. ఆ తర్వాత మా పితరులు ఆకాశం తెరిస్తే దేవుడు మన్నా కురిపించాడు, ఆ భోజనం చేస్తాం మేము. మా పితరులు ఆకాశం తెరవబడి దేవుడు పూరళ్ళ వంటి పెట్టెలను కురిపిస్తే గుట్టలుగా వేస్తే వాటిని మేము తీసి గంపల్లో దాచుకొని మాంసం కూరలు భోజనం చేసాం. మాకు నీళ్లు కావాలంటే రుచికరమైనటువంటి నీళ్లు ఆ బండలు కొడితే వచ్చినాయి. కానీ ఇటువంటి మహాకార్యం చేసినటువంటి మహా గొప్ప సంతానం మాది, మా సంతానంలో లోపాలు లేవు అనేటువంటి ఒక ధీమా వెళుతుందండి. ఇది ఉందండి, ఈ ధీమాతో ఉన్నారు ఈ ప్రజలు ఇశ్రాయేలీయులు. కనుక దేవుడి దృష్టిలో ఏముందంటే వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు ఆయన అంటున్నాడు భక్తుల చేత.
కనుక కింద చదువుతుంది ఇక్కడ ఏమన్నాడంటే మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని జ్ఞాపకం చేశారు. కనుక మనం ఇస్రాయేల్ పల్లె తిరగలేదు అంటున్నాడు. ఏది బంగారం ఇచ్చిన వాళ్ళు, వెండి ఇచ్చిన వాళ్ళు, ధనం ఇచ్చిన వాళ్ళు, ధాన్యం ఇచ్చిన వాళ్ళు. ఇంకో సింపుల్గా ఒక మాట చెప్పాలి. అల్లం ఒక మాట చెప్పాలి ఏంటంటే పుదీనా కూరలు వేసుకుంటాం కదా, పుదీనా కూడా పండించేవాళ్ళు, దాంట్లో కూడా 10వ భాగం తీసి ఇచ్చేవాళ్ళు. కొత్తిమీర ధనియాలకు కూడా పండించేవాళ్ళు, దాన్ని కూడా 10వ కట్ట తీసి దేవునికి ఇచ్చేవాళ్ళు. ఇటువంటి అన్ని చిన్న చిన్న పంటల్లో నుంచి విస్తరణ పంటల దాకా వాళ్ళు కానుకలు 10వ భాగం తీసేవాళ్ళు. 10వ భాగం అంటే ఒక కింటాకు వచ్చేసి 10 కింటాలకు వచ్చేసి 1 కింటా తీయాలి, 10 కేజీలకు వచ్చేసి 1 కేజీ తీయాలి. ఈ విధముగా దేవునికి వీళ్ళు సమర్పించేటువంటి నిబంధన ఇది 10వ భాగం. కనుక వీళ్ళు ఇవన్నీ చేస్తూనే ఉన్నారు, కానీ ఎక్కడ లోపమైంది, మాకు ఎక్కడ లోపం ఉంది అంటున్నారు వీళ్ళు. ఆయన అన్నాడంటే మీ దగ్గర చాలా లోపాలు ఉన్నాయి అంటున్నాడు. ఇప్పుడు లోపం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అంటే సమిష్టి మీద రావటంలే, సమిష్టి మీద సమస్య వచ్చేది వ్యక్తి మీద వస్తుంది. ఇక్కడికి వచ్చేటువంటి వ్యక్తులందరిలో ఉన్నటువంటి బాధ్యతలు భారాలు ఏంటి అంటే బలహీనటువంటి భారాలు కలిగి ఉన్నారు, బలహీనటువంటి నిబంధనలు కలిగి ఉన్నారు వీళ్ళు. కనుక ఇక్కడ ఏమంటాడంటే ఈయన ఇవన్నీ తీసివేసుకొని మీరు నా తట్టు తిరిగినట్లయితే నేను మీ తట్టు తిరుగుతాను అని ఈయన జ్ఞాపకం చేస్తుంటాడు. కనుక ప్రియాంక సదం సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవీయగా నేను దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ మానవుడు దేవుని యొద్ద దొంగిలించునా ప్రశ్నార్థంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మానవుడు దేవుని యొద్ద దొంగిలిల్లునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి అని జ్ఞాపకం. మానవుడు దేవుని దగ్గర ఏమి దొంగతనం చేయదు కాదు, చేయదైతే ఆయన దగ్గర ఉన్న ఆస్తి తెలిసింది ఎవరికైనా కనపడుతుందా? యశ గారు, కరుణాకర్ గారు, దేవుని దగ్గర ఉన్న ఆస్తి, ఆయన దగ్గర ఉన్న ఆస్తులన్నీ కూడా అంటే మనకి 20 అంతులుగాను 60 అంతులుగాను 100 అంతులు ఇచ్చేటువంటి ఆస్తి ఏమైనా ఎవరికైనా కనపడుతుందా? కనపడదు. దొంగిలించగలమా? దొంగిలించగలమేమంటే దొంగిలించలేము దానిని. కానీ ఏంటంటే మీరు దొంగిలిస్తున్నారు అంటాడు ఇక్కడ. మళ్ళీ ఒకసారి ఈ మాట చదువుదాం. మానవుడు దేవుని యొద్ద దొంగిలిల్లునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి అని జ్ఞాపకం చేశాడు. ఈ లోపం ఎక్కడ జరుగుతుంది అర్థం కావట్లేదు వీళ్ళకి. ఎక్కడ జరుగుతుంది శ్రేణి, ఎక్కడ జరుగుతుంది ఈ లోపం అని వీళ్ళు అన్నారంటే అర్థం కాక అసలు మేము ఎక్కడ తప్పు చేసామంటున్నారు వీళ్ళు. మీరు తప్పు చేశారు, మీరు దొంగిలిస్తున్నారు, నన్ను నా ఆస్తి మీరు దోసుకుంటున్నారు అని చెప్పేసి దేవుడు తన యొక్క భక్తుల చేత ఈ మాట మనకి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కనుక ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. గడిచిపోయింది, చాలా కాలాలు గడిచిపోయాయి, యుగాలు గడిచిపోయాయి, తరాలు గడిచిపోయినాయి. కనుక మనం ఇప్పుడు గ్రంథంలో మాట ఏంటంటే చివరి దినాలు అంటారు. ఈ చివరి దినాలు అంటే అన్నయ్య ఒక మాట చెప్పారు, ఎప్పుడు వచ్చిందని. 2వ రాకడ వస్తుంది అంటారు, ఎప్పుడు వస్తుంది అంటే నమ్మకం కోల్పోతాను అన్నట్టుంది. ఎప్పుడు వస్తుంది అంటే ఈరోజు ఈ క్షణం రావచ్చు, మరో గంటకు రావచ్చు, మరో సంవత్సరం రావచ్చు, మరో 100 సంవత్సరాలకి రావచ్చు, ఇంకా 1000 సంవత్సరాలకి రాకపోవచ్చు. కారణం ఏంటంటే మానవ జాతి అనేటువంటిది రక్షించబడాలని అందరూ పుట్టేవారు, పెరిగేవారు రక్షణ సంకల్పంలోనికి మార్చబడాలనేటువంటిది ఒక నిబంధన ఉంది. అది ఎప్పటిదాకా అనేటువంటిది ఎవరికి తెలియదు. యేసుక్రీస్తు ప్రభువు ఎలా వస్తాడంటే దొంగ వలె వస్తాడు అని జ్ఞాపకం చేశాడు. కనుక ఇక్కడ ఈ మాట ఏం జ్ఞాపకం చేశాడంటే మీరు దొంగిలించగలరు అని ఆయన జ్ఞాపకం చేశాడు. చదువు. దేని విషయంలో మేము మీ యొద్ద దొంగిలించుదామని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టాత్మక అర్పణములను ఇయ్యక దొంగిలితిరి అని జ్ఞాపకం. ఏమి ఇవ్వాలంటే ఇక్కడ
ఏమివ్వాలా? మొదటి చెప్పాలి, రెండో చెప్పకూడదు. 10వ భాగం ఇవ్వాలా? 10వ భాగం తీసుకురావాలా? నువ్వు తీసుకురావట్లే. తర్వాత ఈ 10వ భాగం కాక ఇంకోటి ఏంటి? ప్రతిష్ట అర్పణలను, ప్రతిష్ఠించే అర్పణలను అర్పించట్లా మీరు. కానీ ఇవి తీసుకొని రావట్లేదు కాబట్టి మీరు దొంగిలిస్తున్నారు అని ఇక్కడ దేవుడు తన యొక్క భక్తుల చేత ఈ విషయం జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు కోటితో చదువుతారు, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించిన ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఇక్కడ ఏమైనారండి? వీళ్ళంతా శాపగ్రస్తులై ఉన్నారండి. ఎలా చేశారు వీళ్ళు? ఇలాగ కార్యక్రమాలు ఏంటి? ఎందుకు శాపగ్రస్తులయ్యారు? అన్ని విషయాల్లో మేము సమర్థవంతంగా కానుకలు సమర్పిస్తున్నాం, పుదీనా ఇస్తున్నాము. కృష్ణ గారు పుదీనా ఇస్తున్నాం. పుదీనా ఎంత పండిస్తాం మనం? కృష్ణ గారు చెప్పాలి. పుదీనా కూర ఆకులు వరబాయి గారు కూరలు వేసిన ఆకు ఎంత పెడతారు? మీ ఎకరం పెడతారా? చిన్న కుండీలు పెడతారు కదా, దాంట్లో నుంచి కానుకిస్తారంట. 10 మొక్కలు అనుకోండి, 10 మండలు ఉంటే 1 మండ తీసి దేవుని సన్నిధికి ఇవ్వాలి. ఇది కూడా ఇస్తున్నారు వాళ్ళు. ఆవాలు పండిస్తే ఆవాలు ఎక్కువ పండించేవాళ్ళు, ఆవాలు పండించేవాళ్ళు ఈ మామూలుగా ఇచ్చేవాళ్ళు, కింటాలల్లా ఇచ్చేవాళ్ళు, బస్తాలు ఇచ్చేవాళ్ళు. కనుక ఇంత చిన్న కానుకిచ్చి కాడి నుంచి పెద్ద కాడికి సమర్పించేటువంటి వీళ్ళనే దేవుడు ఏమన్నా వంక పెడుతున్నాడు. మీరు దొంగిలిస్తున్నారు అంటున్నారు. కనుక మీరు ఇప్పుడు ఏమైనారు? శాపగ్రస్తులై ఉన్నారు అంటున్నారు. కనుక దేవుని యొక్క శాపం మనిషికి ఎలా వర్తించింది, ఎలా వచ్చింది అంటే, అది నేనంత పాపం చేస్తే వచ్చింది అంటే కానిక. ఏ చిన్న అగ్ని మీరినా పాపమే కదా. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, మీరు ఎన్ని విషయాల్లో పాపం చేస్తున్నారు అని జ్ఞాపకం చేశాడు. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి అని జ్ఞాపకం చేశాడు. ఎక్కడ తీసుకురావాలంట? ఏ నిధిలో కలవాలది? మందిరపు నిధిలోనికి. ఇక్కడ నిధి ఉంది, ఆ నిధిలో మీరు కలపండి అంటున్నారు. ఇక్కడ ఆస్తి ఉందండి, దేవుని యొక్క ఆస్తి ఇక్కడ ఆయన సిద్ధం చేసుకున్నాడు. కనుక దీంట్లో మీకున్నటువంటి ఆస్తి నుంచి తీసుకొచ్చి ఇక్కడ దీంట్లో ప్రవేశపెట్టండి అని జ్ఞాపకం చేశాడు. కనుక ఈ భాగాన్ని, అంటే ఈ కార్యక్రమాన్ని క్రైస్తవులు చేయట్లా. ఇశ్రాయేలు ప్రజలు 70 మంది యాకోబు గారి యొక్క సంతానము ఐగుప్తుకి వెళ్ళి, ఐగుప్తులో అంటే ఇక్కడ కరువు వచ్చి కానాను దేశంలో, ఆ కరువులోని బతకలేక వీళ్ళకి బంగారం ఉంది, వెండి ఉంది, అంతా ఉంది, కానీ ఈ ధాన్యం లేదు. బతకడానికి ధాన్యం లేక ఐగుప్తు దేశం వెళ్ళి అక్కడ అన్ని దేశంలోని దాసోహం పని చేశారు, దాస్యం చేశారు. అంటే ఇటుకల పని చేసి రోజు తవిడో సోడలో గిన్నెలు తెచ్చుకొని జాగు వస్తుని తాగేవాడు. అటువంటి పరిస్థితికి ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎంత ధనవంతులు అయ్యారంటే, విస్తారమైన ధనవంతులు అయ్యారు. కింటాల్ లెక్క బంగారం ఇచ్చారు మందిరానికి. కింటాలు మణుగులు అన్నారు, ఆ రోజులు మణులు అన్నారు. మణుగులు బంగారం ఇచ్చారు. కనుక ఇంతటి గొప్ప ధనవంతులు ఎందుకు అయ్యారు అని ఆలోచన చేస్తే ఆయన ఏమంటే, నా మందిరంలో ఉన్నటువంటి నిధిలోనికి నీ భాగముగా ఉన్నటువంటి ఆస్తిని కానుక, నాకు సమర్పించినటువంటి కానుక తీసుకొచ్చి ఇక్కడ దీంట్లో ప్రవేశపెట్టండి అని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఇది చేయకనే మీకు ఇటువంటి శాపం ఉంది అని తెలియజేశాడు. కనుక ఇప్పుడు దీనికి, ఈ వాక్యానికి భయపడాల్సిన అవసరం ఉంది. మనం ఇది పాత నిబంధన ఇశ్రాయేలు ఉన్నటువంటి ఆజ్ఞనిది. ఇది మనది కాదండి, గుర్తుపెట్టుకోండి. ఈ 10వ భాగం మనం చేసేది కాదు, ఇది ఇశ్రాయేలు ప్రజలు చేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే, మనకు పోయిన వారం చెప్పి నేను కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 1లో ఏముందంటే, పరిశుద్ధుల కొరకైన సందా విషయమై అని అక్కడ రాయబడ్డది. కనుక అది వర్ధిల్లిన కొలది కానుక. వర్ధిల్లిన కొలది కానుక అంటే ఎంత వర్ధిల్లుతున్నాం అనే దాని మీద తీసుకోవాలి. మనం ఇక్కడ ఏం చెప్పాడంటే, మీరు 10వ భాగాన్ని తీసుకొచ్చి ఇక్కడ నా మందిరం యొక్క నిధిలోనికి మీరు సమకూర్చండి, మీ యొక్క కానుకను ఇక్కడ జ్ఞాపకం చేశాడు. అక్కడ చెప్పాడంటే, వర్ధిల్లిన కొలది కానుకలు తీసుకురాడని చెప్పాడు. అక్కడ వర్ధిల్లిన కొలది కానుకలు ఏం చేశారు అంటే, వారి యొక్క పరిశుద్ధుల కొరకు దాన్ని నియమించి పరిశుద్ధులకు అవసరాలు తీర్చమని అక్కడ రాయబడ్డది.
ఇక్కడ దీన్ని ఇస్రాయేల్ ప్రజలకు ఏదైతే అవసరమో అవసరాలు తెచ్చుకోమని ఇక్కడ ఏర్పాటు చేశాడు. అందుకని ఏమంటాడంటే ఈయన, మీరు శాపగ్రస్తులైన కనుక నా మందిరములోనే ఆహారం ఉన్నట్లు నా 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి అని జ్ఞాపకం చేశాడు. ఇది అయ్యగారికి ఇవ్వకూడదండి, అయ్యగారికి దీన్ని ఇవ్వకూడదు. అర్థమవుతుందండి? ఇది అయ్యగారికి ఇచ్చేది కాదు ఈ కానుక. ఇస్తే ఏమైంది? ఒక మాట ఆ కాలంలో మనం కదా ఆ కాలంలో కాదు. ఇస్తే ఏమైంది? ఏమవుతుంది? పెద్ద చెప్పాలి, అదే పెద్దగా శాపగ్రస్తులు అవుతారు అని జ్ఞాపకం. అంటే ఆశీర్వాద ఫలం పోతుంది, నీ దగ్గర నుంచి ఆశీర్వాద ఫలం కొట్టివేయబడుతుంది, శాపం వస్తుంది అని జ్ఞాపకం చేశాడు. కనుక ఇప్పుడు మనం ఈ కట్టుబాట్లను రావాల్సిన అవసరం ఉంటుంది. కనుక మీరు దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు అని జ్ఞాపకం చేశాడు. ఈ కార్యం చేసి ఏం చేయాలట? విన్నవాళ్ళు చెప్పండి, విన్నవాళ్ళు ఒకళ్ళు. రైట్, శోధించాలి. ఏమిచ్చి? 10వ భాగము కానుకను తీసుకొచ్చి, ఇప్పుడు మాట కూడా చెప్పాలి. అదే అయ్యగారి దగ్గర తీసుకొచ్చి అయ్యగారు బైబిల్ పడుతుంది, అయ్యగారు ప్రార్థన చేస్తారు. ఏ అకౌంట్లో పోయి? అయ్యగారి అకౌంట్లో పోయి. కనుక దేవుడు చెప్పింది ఏంటి? అయ్యగారి అకౌంటా? దేవుని యొక్క అకౌంట్లోకి వెళ్ళాలా, ఆ నిధిలోకి వెళ్ళాల్సిందే. నీవేదైతే నిశ్చయించుకున్నావో సంవత్సరంలోని, ఏం మొక్కుబడి చేశావో, ఏమే క్షేమాభివృద్ధిని అందుకోవడం కొరకు ఏమేమి కార్యక్రమాలు నిర్వహించుకున్నావో దేవునితో నీకు సంబంధాలను బట్టి, ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వేర్పుగా అక్కడికి వెళ్ళాల్సిందే. కనుక ఇది దేవుని ఆజ్ఞమైనది. కనుక ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ సమర్పించిన తర్వాత ఇది చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశం వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తానని జ్ఞాపకం చేశాడండి. ఎన్ని ఇస్తాడంటే దీవెనలు? అసలు అంటే మానవుడికి దైవత్వం చేసేటువంటిది ఏంటి అంటే, ప్రత్యేకంగా మూటగట్టి ధనం రాదండి. వస్తుందా? ప్రత్యేకంగా మూటగట్టి డబ్బులు రావు. వస్తాయా? రావండి. తన జీవితంలోనే క్రమంగా తన స్థితిగతులు మార్చబడి ఉన్నటువంటి ఏదైతే పద్ధతిలో అమలుపరుచుకుంటాడో ఆ పద్ధతిలో దైవానికి ఇష్టంగా అమలుపరుచుకుంటే అది ఏమవుతుందంటే అభివృద్ధి చెందుతుంది. కనుక ఒక ఊరి గుడిసెలో ఉండి ప్రార్థన చేసుకుంటూ జీవించేటువంటి ఒక వ్యక్తికి దేవుడు ఏం చేశాడంటే విస్తారమైన ఆస్తిని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఆమె రోజు ఇంట్లో ప్రార్థన చేసుకుంటే ఇవ్వలే. సారెపోత్ అనే గ్రామంలోనే ఒక విధవరాలుండి, పేద విధవరాలు, కరువు వచ్చింది భయంకరంగా. మనుషులు పీక్కొని తినేస్తున్నారు, వాళ్ళబెడని వీళ్ళు 7 వాళ్ళు కలిసినాళ్ళకి తినేస్తున్నారు. కరువు చాలా భయంకరంగా ఉంది. ఆ టైంలోని ఈమె ఏం చేసిందంటే, పిల్లలకి తాను తిని ఆ రోజు వరకు ఆ రొట్టెలు తిని పక్కగా చచ్చిపోదాం అనుకున్న తీర్మానం చేసుకుంది. కనుక ఆ టైంలో ఆ కూరలు ఏరుకుంటుంటే ఒక దైవజనుడు వెళ్ళి ఏమని చేశాడంటే, అమ్మ మీ ఇంటికి నేను వచ్చేనా, నాకు కొంచెం మరి ఏదైనా భోజనం పెడతావా అని అంటే ఆమె ఆ గూడంతా వెలగొచ్చుకుంది. ఇది పరిస్థితి అని. అమ్మ నీకేం పర్వాలేదమ్మా, నేను అన్నాను కదా, వెళ్ళు, నన్ను నమ్మకంగా తీసుకెళ్ళి అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు ఆమె ఏం చేసిందంటే రెండయ్యని తీసుకెళ్ళింది. రెండయ్యని తీసుకెళ్ళడంతో ఏమొచ్చిందంటే ఆయన అమ్మటి దైవజనుడు వెళ్ళినటువంటి ఆ కుటుంబంలోకి వెళ్ళడంతోనే కుండలో పిండి ఒక గుప్పిడు ఉంది. ఆ గుప్పిడు 3.5 సంవత్సరాల కాలం గడిచిపోయింది. తరగలే పిండి. తరిగిందా? తరగలే. కనుక తర్వాత ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు, ఆ కుటుంబానికి ఉన్న అప్పులన్నీ తీర్చుకోవడానికి వారి బాణంలోనే నూనెలు నింపాడంట. దేవుడు నూనె నింపాడంట. కనుక ఈ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా వచ్చిందంటే, మనం చేసేటువంటి కార్యాన్ని బట్టి దేవుని ఆశీర్వాదం మనకు వస్తుంది. కనుక ఇక్కడ ఏమంటాడంటే, పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు కుమ్మరించదునని సైన్యములకు అధిపతి యెహోవా
సెలవిచ్చుతున్నాడు అని జ్ఞాపకం చేశాడు. కానుకలు మనం ఎలా సమర్పించుకోవాలి, ఎక్కడ సమర్పించాలి? దేవుని యొక్క సన్నిధికి సమర్పించాలి. అది నిల్వ చేసి దానిని దేవునికి ఇష్టమైన దేశం ఎలా ఉందో ఆయన ఏమైతే పనులు అప్పగిస్తాడో ఆ పనులు మాత్రమే మనం నిర్వహించాలి. కనుక ఇది మన ఇష్టంతోనే ఈ పని చేస్తే బాగుంటుంది, ఈ పని చేస్తే బాగుంటుంది అనేటువంటి తీర్మానం చేసుకోకుండా దాన్ని లేఖనానుసారమైనటువంటి దిశలోకి వెళ్ళి ఆ కార్యక్రమాలను కొనసాగించాలి. అందుకని ఇక్కడ ఏమంటాడంటే ఈ పట్టజాలంతా విస్తారమైనటువంటి దీవులను నీకు కుమ్మరిస్తాను అని ఆజ్ఞాపించినటువంటి దేవుడు పైన ఏమన్నాడంటే 9వ వచనంలోనే ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుని ఉన్నారు అని జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు మనం ఏం అనుకోవాలండి? దొంగతనం మనుకోవాలి. ఎక్కడ చేస్తున్నాం దొంగతనం? అర్థమవుతుందండి? అర్థం కాకపోతే మరొకసారి చెప్తా. ఒక వ్యక్తి బయట ఏదో ఒక పొరపాటు చేస్తే పలానాడు పలానా శైలి దొంగతనం చేశాడు, లేకపోతే పలానా శైలి పలాని వాడి ఇంట్లో నుంచి దొంగతనం చేశాడని ఇది చెప్పుకోవడం జరుగుతుంది మనకి. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే మీరు నా దగ్గరే దొంగతనం చేస్తున్నారు అంటున్నాడు. ఇప్పుడు మనం ఎక్కడ చేస్తున్నాం దొంగతనం? దేవుని సన్నిధానంలోనే దొంగతనం జరుగుతుంది. కనుక దీనిని మార్చుకొని నిర్దోషిగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలా. నిర్దోషిగా ఏర్పడినప్పుడు ఏం జరుగుతుందంటే పట్టజాలనంత విస్తారముగా దీవెనలో కుమ్మరిస్తాను అని జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు మనం ఏం పొందుకోవాలండి? ఉన్నటువంటి స్థితిని అమలుపరచాలా, లేదు ఉన్న స్థితిలో నుంచి మార్పు చెందాలా? ఒకసారి అందరూ చెప్పండి. మరేమ్మా ఉన్న స్థితిని బలపరచాలా, లేక దీనిని మార్పు తీసుకోవాలా? మార్చుకోవాలి కదా, మార్చాల్సిందేనే. క్రైస్తవులుగా బ్రతకాలంటే, దేవుని ఆశీర్వాదం పొందాలంటే, దేవుని యొక్క ఆశీస్సులన్నీ తీసుకోవాలంటే కంప్లీట్గా ఈ పద్ధతులు మార్చుకోవాలని ఇక్కడ మనకు జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే రవినగర్ గారు 11వ వచనంలో ఒక మాట ఏం జ్ఞాపకం చేశాడంటే ఇలా చేస్తే, ఒక్క నిమిషం ఆగండి, ఇలా చేయకుండా నీవు ఎన్ని పర్యాయాలు ఎన్ని విధాలుగా ప్రార్థన చేసినా, ఎన్ని విధాలుగా మొరపెట్టుకున్నా నీ మొరకి ప్రతిఫలం రాదు అనేటువంటిది ఇక్కడ ఒక విషయం మీకు బాగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఏమంటాడంటే ఈయన కరుణాకర్ గారు పెద్ద చదవండి. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దిస్తాను అని జ్ఞాపకం. ఎప్పుడు గద్దిస్తాడట? నీరసంగా ఉందా? పెద్ద చెప్పాలి. ఎప్పుడు గద్దిస్తాడట? నీ పంట సేలోకి వచ్చిన తెగుళ్ళని నువ్వు గద్దెలే, అది నీ వల్ల కాదు. నువ్వు యుద్ధం చేస్తావు పురుగుల మీద. ఎందుకంటే మంచి మంచి పవర్ఫుల్ మందులు ఉన్నాయి కనుక రోజు ట్యాంకి పెట్టి కొడతావు. నువ్వు ఎంత కొట్టినా పురుగులు వాటికి మరణం లేకుండా చేస్తాడు దేవుడు. కనుక ఇక్కడ ఏమన్నాడంటే ఇప్పుడు చదవండి కరుణాకర్ గారు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించేదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్సకయుండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు అని ఈయన జ్ఞాపకం చేశాడు. కనుక ఈ పని చేసుకున్నాడు అంటే మనం ఒక క్రమంలోనే పద్ధతిలోనే చట్టపరముగా వచ్చి కార్యక్రమాలు మనం అమలు పరిస్తే ఇటువంటి విలువలు మనకు దొరుకుతాయని గ్రంథంగా జ్ఞాపకం చేస్తాం. కనుక అసలు మనకేమి పట్టదు, ఏమి చేయం మనం. కానీ ఏమి కావాలంటే అంత సేఫ్టీ కావాలి. కానీ మనం ఒక సేఫ్టీ పొందాలంటే, ఒక ఆశీర్వాదం పొందుకోవాలంటే, దేవుళ్ళు ఎలా ఉండాలంటే దేవుని యొక్క గ్రంథం ఏం చెబుతుందో దానిని అమలుపరచాలి. గ్రంథంలోని అనేక రకాల బోధలు ఉన్నాయి, అనేక రకాల చెడు కార్యాలు ఉన్నాయి.